హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీరమని అందరికీ నమస్కారం. 744 పాయింట్ చెడుని ఇంటి పేరుగా మార్చుకునేవారు. పుట్టుకతో ఎవరు చెడ్డవారిగా పుట్టరు. చెడ్డవారని పేరు పెట్టుకుని ఎవరు పుట్టరు. చిన్నపిల్లల మనసు ఎప్పుడు కల్మషం ఉండదు. నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే వారి మాటలు, చేతలు, స్వభావం, వారి మాటల వల్ల, చేతల వల్ల, స్వభావం వల్ల, నడక వల్ల చెడ్డవారిగా మారుస్తాయి. ఇది వారికి గొప్ప అవలక్షణమై కూర్చుంటుంది. లోకమంతా వారిని చెడ్డవారిని అని గుర్తిస్తుంది. ఒక ముద్ర పడిపోతుందన్నమాట వాళ్ళకి. అటువంటి వారు మారినా ఆ చెడ్డతనం వారికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. అటువంటి వారు ఎవరంటే దైవ దూషణ చేసేవారు, దేవుణ్ణి తిట్టేవారు, సోమరితనం కలవాడు, ఏ పని చేయకుండా ఉండేవాడు, ఎప్పుడు మోసం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, వ్యభిచారం వంటి వ్యసనాలు కలవారు కూడా చెడ్డ పేరు వస్తుంది. వాడు కోపిష్టి స్వభావం కలవారికి వీడెప్పుడు కోపపడుతూనే ఉంటాడని చెడ్డ పేరు ఉంటుంది. అసత్యం ఆడేవారు, వీడెప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటాడని. ఉపకారం చేసిన వానికి అపకారం చేసేవాడికి, మంచి చేసిన వాడికే చెడు చేసిన వాడికి, పుణ్యం కోసం వెళ్తే పాపం ఎదురైనట్టు. అలా పరస్త్రీ వ్యామోహం కలవాడికి, ఎక్కువగా స్త్రీల యందు వ్యామోహం కలవాడికి, కఠిన హృదయం కలవాడికి, రాతి గుండె కలవాడికి, అహంకారికి, దురాభిమానం కలవాడికి, నేనే మంచి చేస్తే నేనే గొప్ప చేసేనని చెప్పుకుంటాడు. తను చెడు చేసినా తను చేసింది మంచిది కాకపోయినా. అలాంటి దురాభిమానం కలవాడికి, స్వార్థపరుడికి, ఎంతసేపు నా సుఖమే, నేను బాగున్నానని, నాకు పనులు చేశారో లేదో, నాకు లాభం ఎంత వచ్చిందని ఎంతసేపు తన గురించి ఆలోచించే స్వార్థపరుడికి, వీరందరూ తమ చెడ్డతనాన్నే చివరకు ఇంటి పేరుగా మార్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.